ఫ్రెండ్స్, ఒకసారి మనం 1995 సంవత్సరానికి వెళ్దాం. అక్కడ ఒక తెలుగు మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒకే విషయం చెబుతున్నారు. అదేంటంటే బాగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు, జీవితం సెటిల్ అయిపోతుంది అని. అయితే ఆ సమయంలో ఆ సలహా నిజంగానే పనిచేసింది. లక్షలాది మంది అదే పని చేశారు కూడా. వాళ్ళు చదివారు, ఉద్యోగాలు సంపాదించారు, ఇల్లు కొనుగోలు చేశారు, కుటుంబాలను నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ యుగంలో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. అదేంటంటే ఒకప్పటి అదే సలహా ఇప్పుడు అనుసరిస్తున్న చాలా మంది యువత ఇప్పుడు గందరగోళంలో పడుతున్నారు. అది ఎలా అంటే ఇప్పటి యువత దగ్గర డిగ్రీ ఉంది, ఉద్యోగం ఉంది, కానీ భవిష్యత్తుపై నమ్మకం లేదు. మరి ఒకప్పటి ఆ మధ్యతరగతి జీవితాన్ని నడిపించిన ఆ పాత ఫార్ములా ఇప్పుడు ఎందుకని పనిచేయడం లేదు? అయితే ప్రభుత్వ ఉద్యోగం తర్వాత నెమ్మదిగా అంతరించిపోతున్న మరొక కళ ఏది? అది తెలుసుకోవాలనుకుంటే మనం ఒకప్పుడు ఎలా జీవించామో అర్థం చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఒకప్పుడు మధ్యతరగతి జీవితానికి ఒక స్పష్టమైన మ్యాప్ ఉండేది. దాదాపు ప్రతి కుటుంబం అదే మార్గాన్ని అనుసరించేది. అదేమిటంటే ముందు చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్లి, ఆ తర్వాత సొంత ఇల్లు, ఆ తర్వాత పిల్లల భవిష్యత్తు, చివరికి ప్రశాంతమైన రిటైర్మెంట్. అయితే ఇది కేవలం ఒక కల కాదు. లక్షలాది కుటుంబాలు నిజంగానే ఈ జీవితాన్ని జీవించాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యంగా చెప్పగలిగేవారు, బాగా చదువు, నీ జీవితం బాగుంటుంది అని. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. అదేంటంటే ఒకప్పటి ఆ మ్యాప్ ఇంకా మన చేతుల్లోనే ఉంది, కానీ అది మన పిల్లల్ని సరైన గమ్యానికి తీసుకువెళ్ళడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, కానీ మనం ఇంకా ఆ పాత మ్యాప్ తోనే ప్రయాణిస్తున్నాం. కానీ ఇప్పటి ప్రపంచానికి డిగ్రీ ఒక్కటే సరిపోవడం లేదు. అయితే మొదటి మార్పు ఇక్కడే వచ్చింది. ఒకప్పుడు చదువు పూర్తయితే నేర్చుకోవడం పూర్తయ్యేది. కానీ ఇప్పుడు ప్రతి కొన్ని సంవత్సరాలకు కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. కొత్త పోటీ వస్తుంది. కొత్త రూల్స్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు జీవితంలో మొదటి 20 సంవత్సరాలు చదివితే సరిపోయేది. కానీ ఇప్పుడు జీవితాంతం నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే రెండవ మార్పు దీనికంటే పెద్దది. అదే ఉద్యోగాల ప్రపంచం. ఒకప్పుడు చాలా మంది ఒకే కంపెనీలో చేరి అక్కడే 20 లేదా 30 సంవత్సరాలు పనిచేసేవారు. అయితే అది సాధారణ విషయమే. మరి ఈ రోజు సంగతి చూడండి. ఒక వ్యక్తి తన జీవితంలో 5 సార్లు, 10 సార్లు లేదా ఇంకా ఎక్కువ సార్లు ఉద్యోగాలు మారుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో స్థిరత్వం తగ్గుతోంది, కానీ అవకాశాలు వేగంగా మారుతున్నాయి. కానీ ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అదేంటంటే ఈ మార్పులు జరుగుతున్నప్పుడు చాలా మంది పాత ప్రపంచం యొక్క నియమాలతోనే ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు. కానీ ఇప్పుడు రూట్లన్నీ మారిపోయాయి. అప్పుడే యువత ఒక ప్రశ్న అడగడం ప్రారంభిస్తుంది, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అని. కానీ బహుశా సమస్య వ్యక్తుల్లో లేదు. ఇక్కడ సమస్య ఆట నియమాలు మారిపోవడంలో ఉంది. మరి ఆ నియమాలు నిజంగానే మారిపోయి ఉంటే మొదటిగా ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది? ఉద్యోగాల్లోనా, కుటుంబాల్లోనా, పెళ్లిల్లోనా, లేక మధ్యతరగతి జీవితాన్ని నిర్వచించిన మొత్తం కలలోనా? ఇక అక్కడి నుంచే ఈ కథలోని మరో ఆశ్చర్యకరమైన భాగం ప్రారంభం అవుతుంది. ఫ్రెండ్స్, ఒక సమాజం తన పాత మ్యాప్‌ను కోల్పోతే మొదటగా మారేది ఉద్యోగాలు కాదు. మొదటిగా మారేది ఏంటంటే ప్రజల నిర్ణయాలు. ఎందుకంటే మనం జీవితంలో తీసుకునే పెద్ద నిర్ణయాలు భవిష్యత్తుపై ఉన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. మరి ఆ నమ్మకం బలహీనపడటం ప్రారంభమైతే కొద్ది కొద్దిగా మొత్తం జీవితం మారిపోవడం ప్రారంభం అవుతుంది. మొదట పెళ్లిళ్లను చూడండి. ఒకప్పుడు చాలా మంది తమ జీవితంలో ఒక దశకు చేరుకున్నప్పుడు నేను సెటిల్ అయ్యాను అని అనుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఉంది, ఆదాయం వస్తుంది, భవిష్యత్తు కనిపిస్తుంది. అంతే, పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు చాలా మంది యువత ఒకే ప్రశ్న అడుగుతున్నారు. అదేంటంటే నేను నిజంగా సెటిల్ అయ్యానా అని. ఎందుకంటే ఇప్పుడు కూడా ఉద్యోగం ఉంది, కానీ ఆ ఉద్యోగం 5 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుందా ఊడుతుందా అనేది తెలియడం లేదు. ఆదాయం ఉంది, కానీ ఖర్చులు ఎంత పెరుగుతాయో తెలియడం లేదు. భవిష్యత్తు ఉంది, కానీ అది ఎలా ఉంటుందో స్పష్టంగా లేదు. అందుకే పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయి. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే మనం తర్వాత తెలుసుకోబోయే మరొక మార్పు ఇంకా లోతుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు చాలా మంది తమ తల్లిదండ్రుల జీవితాన్ని చూసి వారు కూడా అదే జీవితాన్ని నిర్మించాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? చాలా మంది యువత తమ తల్లిదండ్రుల జీవితాన్ని గౌరవిస్తున్నారు, కానీ అదే జీవితాన్ని జీవించగలమని నమ్మడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. మరి అక్కడి నుంచే ఒక కొత్త సమస్య ప్రారంభం అవుతుంది. అదే గందరగోళం.
ఒకసారి ఊహించండి. మీరు ఒక విద్యార్థి అని అనుకోండి. మీకు అందరూ చెబుతారు బాగా చదువు అని. కానీ ఎవ్వరూ కూడా మనం ఏం చదవాలనేది ఖచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు పుడుతున్నాయి. పాత ఉద్యోగాలు మాయమవుతున్నాయి. అంటే ఒకప్పుడు జీవితానికి స్పష్టమైన దారి కనిపించేది. మరి ఇప్పుడు సంగతి అలా లేదు. చాలా మందికి పొగమంచులో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన పరిమాణం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మధ్యతరగతి కళ కేవలం డబ్బు గురించి కాదు. అది ఒక భావన. అది ఎలాంటి భావన అంటే భద్రత అనే భావన, స్థిరత్వం అనే భావన, రేపు బాగుంటుంది అనే భావన. మరి ఆ భావన బలహీనపడడం ప్రారంభమైతే ప్రజలు తమ జీవితాలను వేరే విధంగా నిర్మించడం ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళు ఒకే ఉద్యోగంపై ఆధారపడరు, ఒకే ఆదాయంపై ఆధారపడరు, ఒకే నైపుణ్యంపై ఆధారపడరు. కొద్ది కొద్దిగా వాళ్ళకి సెటిల్ అవ్వాలి అనే ఆలోచనే మారిపోతుంది. ఒకప్పుడు సెటిల్ అవ్వడం అంటే ఒక స్థిరమైన స్థితికి చేరుకోవడం. కానీ ఇప్పుడు సెటిల్ అవ్వడం అంటే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారగలగడం. ఇది వినడానికి చిన్న మార్పులనే కనిపించవచ్చు. కానీ ఇది మొత్తం ఒక తరం ఆలోచించే విధానాన్నే మార్చే మార్పు. మరి ఒక తరం మొత్తం పాత కళలను వదిలి కొత్త నియమాలతో జీవించడం ప్రారంభిస్తే భారత్ ఎలా మారుతుంది? అసలు మనం కోల్పోతున్నది ఒక కళనా లేక ఒక యుగమా? మరి అక్కడే ఈ కథలోని అత్యంత ముఖ్యమైన నిజం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఈ కథ మొత్తాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. మొదట మనకిది ప్రభుత్వ ఉద్యోగాల కథలా కనిపించింది. తర్వాత ఇది ఉద్యోగాల మార్పు కథలా కనిపించింది. ఆ తర్వాత ఇది యువత గందరగోళం కథలా కనిపించింది. కానీ అసలు నిజం అది కాదు. ఎందుకంటే ఈ వీడియో ప్రభుత్వ ఉద్యోగాల గురించి కాదు, డిగ్రీల గురించి కాదు, పెళ్లిళ్ళ గురించి కానే కాదు. ఈ వీడియో ఒక కనిపించని వాగ్దానం గురించి. అయితే చాలా సంవత్సరాలుగా సమాజం మనకు ఒక వాగ్దానం చేసింది. అదేంటంటే బాగా చదువు, కష్టపడి పనిచేయి, జీవితం సెటిల్ అవుతుంది అని. అయితే ఆ ఫార్ములా లక్షలాది మందిని ముందుకు నడిపించింది. అది ఎలా అంటే ఉదయం లేచి చదవడానికి, రాత్రి వరకు పని చేయడానికి, భవిష్యత్తు కోసం త్యాగాలు చేయడానికి. ఎందుకంటే వారి ముందు ఒక స్పష్టమైన గమ్యం కనిపించేది. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. అదేంటంటే గమ్యం కనిపిస్తుంది కానీ దారులే మారిపోతున్నాయి. అందుకే చాలా మంది యువతకు ఒకే ప్రశ్న వస్తుంది. అదేంటంటే నేను తప్పు చేస్తున్నానా లేక ప్రపంచమే మారిపోయిందా అని. బహుశా సమాధానం రెండవది అయి ఉంటుంది. ఎందుకంటే మన తల్లిదండ్రులు జీవించిన ప్రపంచం ఇప్పుడు లేదు. వాళ్ళ కాలంలో సమాచారం పరిమితంగా ఉండేది, పోటీ తక్కువగా ఉండేది, మార్పు నెమ్మదిగా జరిగేది. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఒక కొత్త టెక్నాలజీ ఒక కొత్త పరిశ్రమను మార్చగలదు. ఒక కొత్త స్కిల్ ఒక కొత్త అవకాశాన్ని సృష్టించగలదు. ఒక కొత్త ఆలోచన లక్షలాది ఉద్యోగాలను ప్రభావితం చేయగలదు. అంటే మనం కోల్పోతున్నది కేవలం ఒక ఉద్యోగ కళ కాదు. అదేంటంటే ఒక పాత జీవన విధానం, ఒక పాత మ్యాప్. కానీ ఇక్కడ ఈ కథలోని ఒక అత్యంత శక్తివంతమైన లెసన్ దాగి ఉంది. అదేంటంటే పాత మ్యాప్ పనిచేయడం ఆపేసిందంటే మన ప్రయాణం ముగిసిపోయిందని కాదు. దాని అర్థం మనకి కొత్త మ్యాప్ అవసరమని. చరిత్రలో ప్రతి తరం ఇదే పని చేసింది. ఒకసారి ఊహించండి, వ్యవసాయ యుగం ముగిసింది, పరిశ్రమల యుగం వచ్చింది, ప్రజలు మారిపోయారు. ఇంటర్నెట్ ప్రపంచాన్ని మార్చింది, ప్రజలు మళ్ళీ మారిపోయారు. ఇప్పుడు మరో మార్పు జరుగుతుంది. మరి మన తరం కూడా అదే పని చేయాల్సి ఉంది. ఇప్పటి తరం చేయాల్సిన పని ఏంటంటే పాత సమాధానాలను పట్టుకుని ఉండాలా లేక కొత్త ప్రశ్నలు అడగాలా అనేదే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక ప్రశాంతమైన రాత్రిని ఊహించుకోండి. అది 2040వ సంవత్సరం. ఒక అపార్ట్మెంట్ బాల్కనీలో మీరు నిలబడి ఉన్నారు. నగరం ఇంకా మేల్కొనే ఉంది. లైట్లు వెలుగుతున్నాయి, రోడ్లపై వాహనాలు వెళుతున్నాయి. ఎక్కడో ఒక విద్యార్థి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఒక ఉద్యోగి తన నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తు గురించి కలలు కంటుంది. ఇలా జీవితం కొనసాగుతుంది. కానీ ఒక విషయం మాత్రం మారిపోయింది. అదేంటంటే ప్రజల యొక్క ఒకే కళను వెంబడించడం లేదు, ఒకే దారిని నమ్మడం లేదు, ఒకే మ్యాప్ ను అనుసరించడం లేదు. వాళ్ళు తమ స్వంత దారులను నిర్మిస్తున్నారు. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం తర్వాత అంతరించిపోతున్న మరొక కళ ప్రభుత్వ ఉద్యోగం కాదు, సొంత ఇల్లు కాదు, పెన్షన్ కాదు. అది ఒకే ఫార్ములాతో జీవితాన్ని గెలవచ్చు అనే కళ. అదే నెమ్మదిగా మాయమవుతుంది. మరి బహుశా ఈ తరానికి ఉన్న అతిపెద్ద సవాలు కూడా అదే. అది పాత ప్రపంచం ఇచ్చిన సమాధానాలతో కాదు, కొత్త ప్రపంచం అడిగే ప్రశ్నలతో జీవించడం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీ అభిప్రాయం ప్రకారం మన తల్లిదండ్రుల తరం నుంచి ఈ తరం కోల్పోతున్న అత్యంత విలువైన విషయం ఏది? అది ఉద్యోగ భద్రత, సొంత ఇల్లా, స్థిరమైన జీవితమా లేక భవిష్యత్తుపై ఉన్న నమ్మకమా? మీ సమాధానాన్ని కామెంట్స్ లో రాయండి.